पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యాల ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. ఈ అష్టచక్రాల గురించి చెప్తున్నారు వరలక్ష్మమ్మ గారు, అనుభవాన్ని చెప్తున్నారు. అలా చెప్పగలగాలి. స్వభావం, ప్రకృతి, దానిని అధిగమించాలి. ప్రకృతి స్వభావాన్ని విడిచిపెట్టాలి. గాలి స్వభావం, నీటి స్వభావం, ఆకాశం స్వభావం, భూమి, సహనం, అగ్ని, తీక్ష్ణత, తీవ్రత, ఈ స్వభావం మారాలి అనేటువంటి అష్టచక్రాలు. యజ్ఞంలోకి వెళితే అష్టాంగుల సమిధ, ఈ దేహం, ఈ జీవితం, దేహం గురించే తెలుసుకుంటున్నటువంటి ఈ ప్రకరణంలో అష్టాంగులం వరకే ఉండకుండా దశాంగుల సమిధను కూడా తెలుసుకోవాలి. దశాంగుల అంటే 10 అంగుళముల సమిధ, దీని మీద కూడా దృష్టి పెట్టండి. యజుర్వేదము 31వ అధ్యాయము 1వ మంత్రం, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిన్ స్పృత్వా అతిష్టదశాంగులం. 10 అంగుళాల్లో పరమాత్మ ఉంటాడు. 8 అంగుళాల్లో ఈ మానవ జీవితం అయితే 10 అంగుళాల్లో పరమాత్మ ఉంటుంటాడు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావించడం నెమ్మదిగా అభ్యాసం చేస్తే చాలా అనుభవం వస్తుంది. మరియు లక్ష్మణ్ గారు పక్కటెముకల మధ్యలో, ఉదరం పైన, కంఠం క్రింద అని పూర్తిగా చెప్పగలగాలి. కంఠం కింద 2 వక్షస్థలముల మధ్యలో ఈ యొక్క బరిచిలాగా, పక్కటెముకల మధ్య భాగం బరిచిలాగా ఉంటుంటది. దాని క్రింద హృదయ గ్రంథి. ఉదాహరణ కూడా చెప్పాలి. మీరు ఎక్కువ శాస్త్రీయ ఆధారాల మీద ఉంటున్నారు, అది సరైనటువంటిది కాదు. మన అనుభవం ముఖ్యం. ఆ అనుభవం దారి తప్పకుండా ఉండడానికి శాస్త్రీయ ప్రమాణాలు కావాలి. మీ దగ్గర హృదయం దగ్గరకు వచ్చిన తర్వాత అనుభవాన్ని విప్పుతున్నారు. అంత లోపల మీ ఈ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, ఇక్కడ అనుభవాన్ని ఏం చెప్పలేకపోతున్నారు. శాస్త్రీయ ప్రమాణాలు చెప్తున్నారు. అది ఎందుకు మనకు పనికిరాదు. మన అనుభవం గొప్పది. అనుభవం దారి తప్పకుండా ఉండడానికి శాస్త్రీయ ఆధారాలు అంటే మనకంటే పూర్వజులు ఈ విషయంలో చర్చ చేశారు. భగవంతుడు కూడా ఇదే దారిలో రమ్మంటున్నాడు అనేటువంటిది వేద ప్రమాణం, ఉపనిషత్తులు, దర్శనాలు ఆధారం తర్వాత, ప్రమాణం తర్వాత. అనుభవం గొప్పది. అనుభవంలోనే ఇమిడి ఉండొద్దు, ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన ప్రసంగంలోకి వస్తే సత్యాల ప్రకాశం సప్తమ సముల్లాసం 153వ పుటలో చూడండి. హిరణ్య గర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిః ఏక ఆసీత్ పతిరేక ఆసీత్ సధాధార పృథివీం ద్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. యజుర్వేదం 13వ అధ్యాయం 4వ మంత్రం. ఓ మనుషులారా, ఎవడు సృష్టికి పూర్వము తేజస్వంతములగు సూర్యుని వంటి లోకములను ఉత్పత్తి స్థానము, ఆధారమును, ఉత్పన్నము కానున్న దానికి స్వామి అయి ఉండెనో అతడు పృథివీ మొదలగు
సూర్యలోకము వరకు గల సృష్టి ఓనర్చి ధారణము చేయుచున్నాడు. ఓ మనుషులారా అనేది ఎవరు అంటే ఇక్కడ దయానంద సరస్వతి కనబడట్లేదు. పరమేశ్వరుని తరపున దయానంద సరస్వతి తనను తాను మన మానవులలో ఇమిడ్చుకొని ఈశ్వరుని వైపు నుండి మానవులకు సందేశం. ఎవరైతే సృష్టికి పూర్వము, సృష్టి అయ్యే కంటే ముందు ఉన్నారో, సృష్టి ఉత్పత్తి అయ్యే కంటే ముందు ఉండి మొట్టమొదటగా తేజస్వంతములైనటువంటి తేజస్సును వెలువరిచేటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు ఈ లోకములను ఉత్పత్తి చేసేటువంటి ఆధారం ఏదైతే ఉందో, ఈ లోకముల ఉత్పత్తి స్థానము ఆధారమును ఉత్పన్నమైన దానికి భూతకాలం, ఉత్పన్నమై ఉన్నదానికి, ఉత్పన్నము కానున్నదానికి అన్నింటికి స్వామి అయి ఉండెను, ఉన్నాడో, ఉండునో అతడు పృథివీ మొదలగునటువంటి సూర్యలోకము వరకు గల సృష్టి మొత్తము చేసి ధారణము చేయుచున్నాడు. అంటే తన నియంత్రణలో ఉంచుకుంటున్నాడు. ఈ ప్రకాశించే సూర్యుని వెలుతురును తీసుకొని చల్లదనంగా ప్రకాశింపజేసే చంద్రుని జలజల పారే ఈ నీటి వ్యవస్థను సరసరమని ప్రవహించే గాలి ప్రవాహమును దగదగమనే మండేటువంటి అగ్ని మంటలను ఎంత చేసినా చలించినటువంటి విధంగా కొండంత ఓర్పుతో ఉన్నటువంటి ఈ భూమిని అన్నింటినీ సృష్టించతరము అతని వశమే. ఈ సృష్టించినటువంటి దానిని నియంత్రించడము అతనికే సాధ్యమవుతుంది. సృష్టించినటువంటి ఈ అష్టవసువులలో ఉన్నటువంటి ప్రాణి జాతులకు ఏ ప్రాణికి ఎటువంటి వ్యవస్థ కావాలి, ఎటువంటి ఆహారం కావాలి అనేటువంటివన్నీ యథాయోగ్యముగా చేసేటువంటి వ్యవస్థ అతనికే సాధ్యమవుతుంది. ఇది మన ఊహకు అందనటువంటి విషయం. మన కుటుంబంలో ఒక భార్యకు, ఒక భర్తకు, ఒక సంతానానికి వ్యవస్థ చేయడానికి నానా అవస్థ పడేటువంటి మనము పొట్టలో ఉండేటువంటి పురుగులకు, గాలిలో ప్రవహించే సూక్ష్మ క్రిములకు, అగ్నిని మండించే తత్వానికి, జలమును జలజల పారించే తత్వానికి అన్నింటిలో ఉన్నటువంటి ప్రాణిజాతులను ఆ యొక్క భగవంతుడే వ్యవస్థ చేస్తాడు. అందుకని ఇది అతనికే సాధ్యం, మరొకరికి కాదు. అయినను కళాకారుడు ఆ భగవంతుణ్ణి వేడుకొని ఏమంటున్నాడంటే, బొమ్మలు చెక్కేటువంటి ఆ కళాకారుడు, ఓ భగవంతుడా, నా వంటి అనేక సజీవ విగ్రహాలను ఎన్నో సృష్టించావు. నువ్వు గొప్ప కళాకారుడు, ఇందులో సంశయమే లేదు. కానీ నీ మాదిరిగానే నేను ఒక కళాకారుడిని. నేను చెక్కేటువంటి మట్టి బొమ్మలకు, రాతి బొమ్మలకు, కర్ర శిల్పాలకు, మైనం బొమ్మలకు ప్రాణము లేకపోవచ్చు. నేను శిల్పాలనే చెక్కుతాను, నేను కళాకారుడిని. కానీ ఆశ్చర్యం ఎప్పుడే వేస్తుంది అంటే, నువ్వు చేసిన బొమ్మలు, నీవు చేసిన ఈ తోలు బొమ్మలు నిన్ను గుర్తించక నేను చేసిన
ఈ జీవము లేని ఈ మట్టి బొమ్మలు, రాతి బొమ్మలు, చెక్క బొమ్మల కోసం కొట్లాడుకుంటుంటే నీవు చేసిన ప్రాణమున్నటువంటి ఈ తోలు బొమ్మలు నేను చేసినటువంటి ఈ ప్రాణము లేనటువంటి ఈ విగ్రహాల దగ్గర మొక్కుకొని నాకు అదిస్తే నీకు ఇది ఇస్తా, నాకు అదిస్తే నీకు ఇది ఇస్తా అని చెప్పేసి అడుక్కోవడం, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఓం ఆచారి, ఓం. సిగ్గుతో ఎవరు తల దించుకోవాలి? మీరు ఆ కెమెరా సరిగా చేసుకోండి, అది పక్కన పెట్టుకున్నారు. కళాకారుడు నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను, నేను నన్ను అంటే ఆ కళాకారుడు అనుకుంటున్నాడు ఇంత వెర్రిలోకం అని అనుకుంటున్నాడు. అది ఇప్పుడు వాళ్ళు ముస్లింలైనా దేవుడు చేసిన మనుషులే, హిందువులైనా దేవుడు చేసిన మనుషులే. కానీ పహల్గాంలో బట్టలిప్పి చూసి మరీ చంపుతున్నాడు చూడండి. అక్కడ తలదించుకోవాల్సి వస్తుందా లేదా? పట్టుకున్నారా లేదా మునిగారు? ఆ సుఖ స్వరూపుడగు పరమేశ్వరునకు మేము భక్తి ఉనర్చునట్లు మీరును చేయుడు. మేము అంటే ఋషులు, మునులు, తపస్వీయులు, ఈ వేద భాష్యాన్ని చేసేవారు, వేదం చదివేటువంటి మేము భక్తి ఏ రకమైతే చేస్తున్నామో అదే విధముగా మీరును పరమేశ్వరునకు భక్తి ఉపాసన చేయండి అని అభిప్రాయం. ఈశ్వర సిద్ధి ప్రమాణములు. ప్రశ్న: మీరు ఈశ్వరుడని చెప్పుతున్నారు, కానీ ఆ ఈశ్వరుని సిద్ధి ఎట్లు చేయుదురు? దేవుడు దేవుడు అంటుంటావయ్యా, ఏంటి, ఎట్లా నిరూపిస్తావు? నిరూపించు. అదే దానికి సమాధానం: ప్రత్యక్షాది సర్వ ప్రమాణముల చేతను. ప్రత్యక్షం ఇగో ఇది ఓం ప్రకాష్. పేజీ నెంబర్ ఎంత చర్జీ? మర్చిపోయాను. పేజీ నెంబర్ ఎంత? 153. సరే ఆచార్య, ధన్యవాదాలు. ప్రత్యక్షాది సర్వ ప్రమాణముల చేత భగవంతుణ్ణి నిరూపించాలి. ఓం ప్రకాష్ ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో చెప్తున్నటువంటి దానికి ఇదే ఉదాహరణ. దేవుడు పరమాత్మ గుడిలో లేడు, హిమాలయాల్లో లేడు, కొండల్లో లేడు, ఎక్కడో లేడు. ఎక్కడో ఉన్నవాడు మనకు పనికిరాడు. ఎక్కడో ఉన్నవాడు మనకు పనికిరాడు. ఈ రహస్యాన్ని భగవంతుడే దృష్టాంతంగా చూపిస్తున్నాడు. మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు మనతో పాటు ఉండి వారికంటే ఎక్కువగా ప్రియంగా మనల్ని చూసుకోజేస్తున్నటువంటి దృష్టాంతం. ఇటువంటి ప్రత్యక్ష ప్రమాణాలతోటి శిశువుకు కన్నటువంటి తల్లి శిశువును ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందో అని చేతగాకుండా శిశువు పక్కన పడుకోబెట్టి తల్లి చేత శిశువుకు సేవ చేయిస్తున్నటువంటి ఇటువంటి ప్రత్యక్షము ప్రమాణాలతోటి నేను స్వర్గసుఖమును ఏవగించి భగవంతుని సాన్నిధ్యం నుండి విడిపోయి ఏ జన్మలో ఏ రకంగా ఉన్నానో, ఏ ఖండాంతరంలో ఉన్నానో, ఏ దేశంలో ఉన్నానో, ఏ ద్వీపంలో ఉన్నానో, ఏ భాషకు చెందిన వాడినో అక్కడికి నన్ను సవరించడానికి ఈ పూజల పేరుతోటి, చావు పుట్టుకల పేరుతోటి, కర్మకాండ పేరుతోటి పురోహితుని పంపించి నన్ను మెప్పించి తన చెంతకు రప్పించుకోవడం చూస్తుంటే ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతములతోటి ఈశ్వరుని నిరూపించాలి. అందుకని ఎప్పుడైతే మనం
ఇటువంటి ప్రత్యక్షము ప్రమాణాలతోటి నిరూపించడం జరుగుతుంటుందో ఇక మనకు చావు అనేటువంటిది ఉండదు. ఆ చావును ఎదుర్కోవాలి అని అంటే స్వభావాన్ని, పట్టుదలను వదిలేయడం. పడుకోవడం యొక్క ఉద్దేశం ఏంటంటే మేల్కొలుపులో ఏ ఏ ఏ వాటి పట్ల ఇది ఇలా జరగాలి, నేను ఇలాగే, నువ్వు అలాగా అని చెప్పేసి ఏదైతే పట్టింపులతోటి ఉద్రేకానికి గురవుతుంటామో ఆ పట్టింపులనన్నింటిని సడలింపజేయడమే, శిథిలము చేయడమే ఒక జడము కొలే. ఒక గురువు గారి దగ్గరికి వస్తే శిష్యుడు వచ్చి అడుగుతున్నాడు, గురువుగారు నాకు ధ్యానం నేర్పండి, నాకు శాంతి లేదు అని అన్నారు. నువ్వు పడుకో అన్నా. నేను పడుకోనే వచ్చానండి. ఇప్పుడు నాకు ఎదురు చెప్పేవాడు అయితే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపో అంటాడు. లేదు గురుగారు పడుకుంటాను. కొద్దిసేపటిగా లేచిన తర్వాత లేచి వచ్చాను గురువుగారు అని. పడుకొని ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నావు అంటే అన్ని ఆలోచనలే, ఇట్లా చేయాలి, దేవుణ్ణి ఎట్లా పొందాలి, ఈ బాధల నుంచి ఎట్లా తరించాలి అనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇంటికి పోతే భార్యతోటి, పిల్లలతోటి, బయటకు పోదామంటే ఉద్యోగం సద్యోగం ఏది లేదు. ఇప్పుడు ఇవే ఆలోచనలు వస్తున్నాయి. ఇక ఆలోచిస్తూ ఎప్పుడు ఆగిపోయావో తెలియదు. కొంచెం నిద్ర పట్టింది, మళ్ళీ ఇంతలోనే మేలుకొచ్చింది, లేచి వచ్చాను. నీకు పడుకోవడమే రాదు, ధ్యానం నేర్పమని, ఈశ్వర ప్రాప్తి కావాలని వచ్చాము. అంటే మీరు ఎట్లా పడుకుంటారు గురువు గారు అంటే, నేను చనిపోతాను. చనిపోయినటువంటి శవము ఏ రకంగానైతే కదలకుండా ఉంటుంటుందో, చలనము లేకుండా ఉంటుంటుందో, ఆలోచన లేకుండా ఉంటుంటుందో, కదలిక లేకుండా ఉంటుంటుందో, నేను ఆ రకంగా పడుకుంటాను. నా ఆలోచనలను చెప్పులు ఎక్కడైతే విడుస్తానో అక్కడే వదిలేసి వచ్చి శవాసనంలో పడుకుంటాను. నేను పడుకుంటాను, లేస్తాను. నాకు మధ్యలో ఏం జరిగింది నాకేం తెలియదు. ఈ స్పృహ ఉన్న ఈ ఆలోచనలతో ఉంటే నిద్ర సరిగా రాదు, దాంతో ఇబ్బంది పడతాం. అందుకని నిద్రపోవడం అంటే ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. ఉత్తేజనలతోటి అన్ని ఆలోచనలు పక్కన, చెప్పులు ఇడిసే దగ్గరనే ఇంటి బయట ఇడిసేసి రావాలి, వదిలేసి వచ్చి పడుకోవాలి. ఈశ్వరుని విషయమున ప్రత్యక్షము వంటి ప్రమాణములు ఘటింపజాలవు. కనబడని ఈశ్వరుని గురించి ప్రత్యక్షం వంటి ప్రమాణాలు ఎలా సిద్ధిస్తాయి? ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు ఏంటంటే, కనబడని దేవుడు ఇంకా ప్రత్యక్షము వంటి ప్రమాణాలతో ఎలా సిద్ధిస్తుంటాడు అని ఎదురు ప్రశ్న వేసినప్పుడు దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఇంద్రియార్థ సన్నికర్ష ఉత్పన్నం జ్ఞానం అవ్యపదేశ్యం అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే ఏంటో తెలుసుకో ముందు. ఇందాక పూర్వాభ్యాసంలో వరలక్ష్మి గారు మరి ఎక్కడ చదివారో ఏం చేశారో కానీ పట్టుకున్నారు. స్వభావాన్ని వదిలిపెట్టడం, చూడాలనే స్వభావం, తినాలనే స్వభావం, వాసన చూడాలనే స్వభావం, వినాలనే స్వభావం, ఒకరిని ముట్టుకోవాలనే స్వభావం, ఒక దగ్గరికి వెళ్ళాలనే స్వభావం. ఈ స్వభావం ప్రకృతి, దీనిని వదిలేయడం. ఇప్పుడు సహజత్వం వస్తుంటుంటారు. ఆ యొక్క స్వభావం అనేటువంటిది ఈ ఇంద్రియాల నిమిత్తంగా ఉంటుంటది. ఈ స్వభావాన్ని వదిలేసినప్పుడు ఇంద్రియాలు శిథిలమైపోతుంటాయి.
స్వభావం చూడాలనేటువంటిది, వినాలనేటువంటిది, తినాలనేటువంటిది, వాసన చూడాలనేటువంటిది. ఈ స్వభావం ఉన్నంత వరకు ఇంద్రియాలు మనకు అవసరం. ఆ స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ ఇంద్రియాలతో మనకు పని లేదు. ఇంద్రజీతులవ్వడం, ఇంద్రియాలను జయించడం. అందుకని ఇంద్రియార్థం, ఇంద్రియాల నిమిత్తకంగా సన్నికర్షం. సన్నికర్షం అంటే సంపర్కం. సంపర్కం అంటే సన్నిహితత, చేరువగా, దగ్గరగా ఉండడం. ఆ యొక్క ఇంద్రియముల యొక్క విషయాసక్తి ఇంద్రియములతో దగ్గరగా ఉండడం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి జ్ఞానం అవ్యపదేశ. అవ్యపదేశ అంటే తిరస్కారం, వ్యపదేశం తిరస్కారం, ఉల్లంఘన. వ్యభిచారి, వ్యభిచారి అంటే అతిక్రమణ. అంటే ఒక చోట ఒక సాధువు పట్టణానికి వచ్చి దారెంట పోతున్నప్పుడు ఒక చౌరస్తాలోకి వచ్చి ఈ దారి ఎటు పోతుంది, ఆ దారి ఎటు పోతుంది అని చూస్తుండేసరికి ఆ దారి పక్కన ఉన్నటువంటి ఇంటి కిటికీలో ఒక అమ్మాయి తనను తాను అలంకరించుకుంటున్నది. అలంకరించుకున్నటువంటి ఆ అమ్మాయి యొక్క ముఖాకృతిని చూస్తూ చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఆ అమ్మాయి అతనికి తెలియకుండా, ఇంకెవరికి చెప్పకుండా నేరుగా పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి ఎక్కడ అంటే అక్కడ నిలబడి చూస్తున్నాడు, ఇంకా నన్నే చూస్తున్నాడు అని చెప్పేసి అనగానే అతని దగ్గరికి వచ్చి పోలీసులు ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, నేను ఆ అమ్మాయిని చూస్తున్నానండి. నువ్వు ఈ వయసులో ఉండి ఈ సన్యాసం తీసుకొని ఆ అమ్మాయిని చూడడం తప్పు కాదా అని అంటే, తప్పెట్లయితుంది అంటాడు. అంటే తప్పుగా ఇంకేమైతే నడు స్టేషన్ నాడు అక్కడ మాట్లాడదాం అంటే, స్టేషన్కి ఎందుకు, నేను ఇంత తప్పు చేశానంట. అమ్మాయిని చూస్తున్నావు అంటే, చూడడమే తప్పు అయితే ఆ అమ్మాయిని ఇంత అందంగా పుట్టించిన వాడిని పట్టుకపోవాలండి. వాడు అట్లా మంచిగా పుట్టించకపోతే నేను ఎందుకు చూస్తా? నేను ఈశ్వరుని యొక్క కళను చూస్తున్నాను. అతను ఎంత ఓర్పుతో నేర్పుతో ఇంత అందంగా అమ్మాయిని పుట్టించాడు. మరి నాకు చూడగానే ఆకట్టుకున్నాను కాబట్టి నేను చూస్తున్నాను. మీరు అనుకునేటువంటి కాముక భావంతో నేను ఆ అమ్మాయిని చూడట్లేదు. భగవంతుని కళను నేను చూస్తున్నాను. చూడడంలోనే తేడా, తినడంలోనే తేడా. ఏది తినాలి, ఏది తినకూడదు, ఎంతవరకు తినాలి, ఎంతవరకు తినకూడదు, ఏమి వినాలి, ఏమి వినకూడదు అనేటువంటిది ఈ యొక్క పదార్థ విజ్ఞానంలోకి మనం వెళ్ళి మనకు ఉపయుక్తమైనటువంటిది, మనకు కావలసినది దానిని మనము గ్రహించినప్పుడు ఆ వివేకం మనకు ఉన్నప్పుడు ఏది మనల్ని ఇబ్బంది పెట్టదు. ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రారంభించినటువంటిది కళ్ళు తెరిచి చేయాలి, నవ్వుతూ చేయాలి, తింటూ చేయాలి, మాట్లాడుతూ చేయాలి. అంటే మన వివేకం, ఈ ప్రసంగం వల్ల మనకేం ఉపయోగం, మనం మాట్లాడే దానితోటి ఎదుటి వారికి ఎంత ప్రయోజనం, అది ఆలోచించి సక్రియం జాగ్రత్తావస్థలో చేసినప్పుడు ప్రతిదీ ధ్యానమే అవుతుంది, ప్రతిదీ మనకు కనువిప్పే అవుతుంది. లేదంటే ఆ కిటికీలోంచి చూస్తున్నటువంటి అమ్మాయి ఈ వయసులో ఇతడు సన్యాసి అయి ఉండి నన్ను ఎట్లా చూస్తున్నాడు చూడు అనేటువంటి ఆ అమ్మాయి దృష్టికోణానికి ఈ సాధువు యొక్క దృష్టికోణానికి వ్యత్యాసం ఉన్నది. అదే ఈ వ్యభిచారి తత్వం. వ్యవసాయాత్మకం. వ్యవసాయం అంటే వ్యవహారం. వ్యవసాయము అనేటువంటిది రైతు భూమి పట్ల ఏం చేస్తుంటాడు, విత్తనం పట్ల ఏం చేస్తుంటాడు, అక్కడ చేసేటువంటి వ్యవహారమే మన నిజ జీవితంలో ప్రతి పదార్థానికి, మన అవసరానికి, మన జీవితానికి అన్నింటికి యథాయోగ్యంగా వ్యవహరించేటువంటి దానిని వ్యవసాయం అంటారు.
ప్రత్యక్షం. ఇన్ని లక్షణాలు కలిగినటువంటిది ప్రత్యక్షం. ఇది గౌతమ మహర్షి వ్రాసినటువంటి న్యాయదర్శన సూత్రం, ప్రథమ అధ్యాయం, ప్రథమ పాదం, ప్రథమాహ్నికం, 4వ సూత్రం. శ్రోత్రము, త్వచము, చక్షువు, జిహ్వా, ఘ్రాణము, మనస్సు అనువు ఈ యొక్క ఇంద్రియాలకు క్రమముగా శ్రోత్రముకు శబ్దము, త్వచముకు స్పర్శ, చక్షువుకు రూపము, జిహ్వకు రసము, ఘ్రాణముకు గంధము, సుఖదుఖములు, సత్యాసత్య విషయములు అను వాటితో సంబంధము కలుగుట వలన ఉత్పన్నమయ్యేటువంటి జ్ఞానమును ప్రత్యక్షం అంటారు. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? అందుకని ప్రత్యక్షాన్ని తెలుసుకుంటే ఆ తర్వాత పరమాత్మను పట్టుకోవడం జరుగుతుంటది. కానీ అది భ్రమాత్మకం కారాదు. భ్రమాత్మకం కారాదు. ఇప్పుడు ఆ సాధువు వచ్చి చూస్తున్నాడు. సాధువు సాధనలో ఉన్నాడు కాబట్టి పరమాత్ముని ఈ ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి కళారూపములో పరమాత్ముని ఓర్పు నేర్పరితనాన్ని చూస్తున్నాడు. ఆ యొక్క సాధన లేనటువంటి, దివ్య దృష్టి లేనటువంటి, భౌతిక పరంగా ఉన్నటువంటి ఆ అమ్మాయి మాత్రం తనను తాను హీన దృష్టితోటి ఇతడు కాముకంగా చూస్తున్నాడు అనేటువంటి భావం. రూపం ఒకటే, చూసే కళ్ళు ఒకటే, విచారించే మనసులోని భావం వేరువేరు. అంతేనా? ఇంకేమైనా ఉందా ఇక్కడ? అంతే ఆచార్జీ. అమ్మాయి దాంట్లో వేరే ఉంది, సాధు దాంట్లో వేరే ఉంది. అంతే. ఇప్పుడు ఆ సాధువు అమ్మాయిని ఎట్లా చూస్తున్నాడో, సాధువు అమ్మాయిని ఎట్లా చూస్తున్నాడో, అమ్మాయి కూడా సాధువును చూస్తుంది కదా. అంతే, వస్తుంది. స్వభావం వేరు. అంతే. ఆ స్వభావాన్ని వదిలిపెట్టాలి. మరి పొగిడితే ఈ వరలక్ష్మి గారు తప్పటడుగులు వేస్తుంటది, మళ్ళీ చివాట్లు పెట్టించుకుంటది. అందుకని ఆచార్జీ, నేను అనుభవంతో మొన్న స్వభావం గురించి ప్రశ్న మధ్యలో రావడం అవసరం. అమ్మగారు మధ్యలో రావడం అవసరమా? కొంచెం ఓపిక పెట్టండి. పొగిడితే చివాట్లు పెట్టించుకుంటుంది, మళ్ళీ అది ముప్పొంగిపోయి ఏవో మాట్లాడుతుంది అన్నట్టు. అందుకని ఇవాళ వారు స్వభావం ఏదైతే చెప్పారో ఆ స్వభావం దాన్ని వదలాలి. అంతే. మనం సహజంగా ఉండిపోవాలి. ఈ స్వభావాన్ని వదలకపోవడం వల్లనే అక్కడ ఉండేది ఒకటి, జరుగుతున్నది ఒకటి, మనము ఊహించుకోవడం వల్ల అది భ్రమ అవుతుంటది. అటువంటి భ్రమాత్మకం కారాదు అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. నిర్భ్రమమై ఉండవలేను అంటే ఎటువంటి భ్రమ ఉండకూడదు. భ్రమ అంటే భ్రమ లేకుండా ఉండడం అంటే ఇప్పుడు మాట్లాడారు ఎవ్వరు. భ్రమ అంటే నుంచి భ్రమ లేకుండా ఉండాలి ఆచార్య. అవన్నీ తెలుసుకున్నప్పుడే భ్రమ లేకుండా ఉంటుంది. ఆచార్య, భ్రమ అంటే ఉన్నదాన్ని కాకుండా వేరే తెలుసుకోవడం. ఇంకోటి చెప్తారు, ఒకటి ఉంటే ఒకటి తెలుసుకోవడం, యథార్థం కాకుండా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం ఆచార్జీ. లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం భ్రమ. అంతే అంతే. అదే భ్రమ చెప్పారు. భ్రమ లేకుండా ఉండడం అంటే ఏంటి చెప్పండి? యథార్థం తెలుసుకోవడం. యథార్థం అంటే ఏంటిది? ఉన్నది ఉన్నట్టు ఉన్నది తెలుసుకోవడం. ఉన్నట్టు ఆచార్జీ, ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం. అమ్మగారు ఓపిక పట్టండి. ఇక్కడ ఏంటంటే నేనేదైతే తెలుసుకున్నానో, నేను చెప్పినటువంటి మాటలు విని మీరు చూస్తే మీకు కూడా కనబడ్డప్పుడు అది యథార్థం. అవును. అదే రూపము, అదే పరిస్థితి మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. నేను భ్రమపడుతున్నట్టుగా పడకుండా యథార్థంగా చూస్తున్నది ఎట్లా తెలుస్తుంటుంది అంటే, మీరు కూడా నా దృష్టితో చూసినప్పుడు మీకు తెలిస్తే అది యథార్థం అవుతుంది. అనుభవపేతంగా తెలుసుకోవడం.
ఒక పాట అది కూడా ఉంది అసలు. భ్రమలుడిగితే బట్టా బయలుదేరా, భ్రమలుడిగితే భ్రమలు ఎప్పుడైతే పోతాయో అది బట్ట బయలవుతుంది అని ఒక పాట ఆ, బాగుంది. అందుకని దృష్టికోణం ఒకేలా ఉండాలి అని. ఆ, ఈ తెలియని మాది వాళ్ళకు ఈ తర్వాత మంత్రం యొక్క భావన అది అదే విధంగా ఉంటుంది ఆచార్య. మీరు ఇట్లా లోతుగా చెప్తారు కాబట్టి, ఇది సాధు గురించి చెప్పారు కాబట్టి అర్థమవుతుంది. ఇది చూడు, మన్య అభిచార్య అభిచార్యవ్య అమ్మగారు అనే ఉంది ఈడ. అమ్మగారు శబ్దాన్ని విప్పడం వస్తలేదు. ఇంద్రియ ఇంద్రియ అనేది అకారాంతం, హ్రస్వ అకారాంతం. ఇక్కడ దీర్ఘం కనబడుతుంది. ఆ దీర్ఘం ఎందుకు కనబడుతుంది అంటే ఇంద్రియార్థాన్ని ఆహా, తొందరపడుతున్నారు. ఇంద్రియ అర్థ ఇంద్రియ అనే దాంట్లో యకారంలో అరస్వాకారం ఉంది, అర్థలో అరస్వాకారం ఉంది. రెండు కలిపితే అకసవర్ణ దీర్ఘతోటి ఇంద్రియార్థ అయింది. ఇంద్రియార్థ సన్నికర్ష ఉత్పన్నం, సన్నికర్ష అకారం, ఉత్పన్నములో ఉకారం, ఇవి రెండు కలిసి ఓకారం అయింది, సన్నికర్షోత్పన్నం. ఇక జ్ఞానం అనేది నపుంసకలింగం కాబట్టి మకారాంతం. ఇక్కడ అవ్యపదేశ్యం ఈ యొక్క శ్యా తర్వాత మకారం ఉన్నది, అది అవ్యభిచారిలో ఉన్నటువంటి ఇక్కడి మకారం అక్కడి అకారం కలిపితే మవ్యభిచారి అయింది. ఆ మకారాన్ని ఇక్కడ తీసుకురావాలన్నట. ఇది జ్ఞానమును ఇక్కడ విడదీయాలి, అవ్యపదేశ్యం అక్కడ మకారాన్ని విడదీయాలి, అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం. ఇది సూత్రం అంటే మంత్రం కాదు, న్యాయదర్శనం. ఈ సూత్రంలో వేరే అర్థము మీరు చెప్పిన దాంట్లో సాధు గురించి చెప్పింది అది స్పష్టంగా ఉంది ఆచార్య. అదే ఎట్లనగా ఉదాహరణ అర్థం కావడానికి ఉదాహరణ అమ్మ చక్కగా ఉంది. ఆచార్య తర్వాత ఆ శిష్యునికి ఆ గురుగారు ఏం చెప్పారు మరి? ఆ కథ ఇంకా పూర్తి కాలే. అది ఆ కథ పూర్తి అయిపోయింది. ఏంటంటే ఆ అమ్మాయి తప్పుడుగా అర్థం చేసుకున్నది కాబట్టి పోలీసులు ఏం చేస్తారు, వారికి యథార్థం చెప్పింది కదా ఈ సాధువు. ఏం చేయలేరు ఆచార్య, అంటే ఏం చేయరు. ఎందుకంటే ఆ అమ్మాయి పొరపాటు కాబట్టి అప్పుడు అతన్ని ఏం చేస్తుంటారు అంటే ఈ సాధువు కాబట్టి లోతు అర్థం చెప్పిండు, అమ్మాయికి తెలియక మిడిమిడిగా అన్నంతో ఆమె అర్థం చేసుకున్నారు. అదే ఇప్పుడు ఏదో అది యూట్యూబ్ లో ఒకటి మనోరంజకం వస్తుంది అన్నట్టు. వైకుంఠం నుంచి ఆ చిత్రగుప్తుడు వచ్చాడు అనమాట. వచ్చి ఆ భూలోకంలో తిరుగుతున్నప్పుడు గోడకు పిడికలు కనబడుతుంటే ఆ పిడికలను చూసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి నన్ను చూస్తుందని చెప్పేసి పోలీసులు చెప్తే పోలీసులు వచ్చి పట్టుకుంటున్నాను. పోలీసులు వచ్చి పట్టుకుంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, ఈ ఆవు గోడ మీద పేడ ఎట్లా పెట్టిందని చూస్తున్నాను. పిడికలు గోడ కొట్టుకుంటారు కదా. మరి ఈ ఆవు పేడ పెడతదన్నది తెలుసు, కానీ ఈ గోడ మీద ఎట్లా పెట్టింది అని ఆలోచిస్తున్నా నేను అని చెప్పేసి అతను అన్నాడు. అప్పుడు వచ్చినటువంటి పోలీసులు ఏం చేస్తారు మరి, పట్టుకపోతారు అతన్ని. ఆ పిడికెల మీద ఉన్న కిటికీ మీద ఆ అమ్మాయి నిలబడ్డది. ఆ అమ్మాయి ఏమనుకుంటే నన్నే చూస్తున్నాడు ఇతను. అదే దృష్టికోణం భేదం, అంతే. ఎట్లనగా ఇంద్రియములతోనూ మనస్సుతోనూ గుణములు ప్రత్యక్షమగును. ఇంద్రియముల ద్వారా మనసు ద్వారా గుణములు అనేటువంటివి ప్రత్యక్షం అవుతుంటాయి. చెప్పండి, ఎట్లా ప్రత్యక్షం అవుతుంటాయి? ఆ వైకుంఠం నుంచి వచ్చిన చిత్రగుప్తుడు అందరి రాతలు రాస్తాడని చెప్పి చూపిస్తుంటారు కదా పౌరాణికంగా. ఆ గుప్తుడు వచ్చి చూసి ఆ గోడకు కొట్టిన పిడికలను చూస్తున్నది అవే కళ్ళతోటి. ఆ పిడికల మీద ఉన్న కిటికీలోంచి ఆ అమ్మాయి ఈ చిత్రగుప్తుని చూస్తున్నది అవే కళ్ళతోటి. అవును. ఇప్పుడు ఇక్కడ ఇంద్రియములతో చూస్తున్నది, మనస్సుతో విచారిస్తున్నారు. ఇద్దరిలో మనస్సు ఉన్నది. ఇతను మనస్సుతో విచారిస్తున్నాడు, ఆమె మనస్సుతో విచారిస్తున్నది.
అందుకని దృష్టికోణం ఇంద్రియములతో వేరు, అది గమనించాలి. ఆలోచన విధానం దృష్టికోణం వేరు. అంతే. ఈ విధంగా ప్రత్యక్షం అనేది తెలుస్తుంది. గుణి ప్రత్యక్షము కాదు. గుణి ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ గౌనమే, ఈ చిత్రగుప్తుడు గౌనమే. ఆ ముందు ఘటనలో ఆ సాధువు గౌనమే, ఆ అమ్మాయి గౌనమే. ఎందుకు గౌనము అని అంటే ఇక్కడ శరీరాలు కాదు, వాళ్ళ దృష్టికోణం. తద్వారా వాళ్ళకు తెలుస్తున్నది. ఇప్పుడు ఆ సాధువు అంత పెద్ద వయసు వచ్చింది, సన్యాసం తీసుకున్నాడు, అయినా అది ఆ బుద్ధి పోలేదు, మగ బుద్ధి పోలేదు. అంటే మా సన్యాసం తీసుకుంటే మగ బుద్ధి పోతుందా అని ఆ అమ్మాయి ఆలోచిస్తున్నది. ఆ కాముకత స్వభావం పోలేదని. అది అందుకని గుణి ఎవరు ఇక్కడ? గుణి ఎవరు అంటే అమ్మాయి గుణియే, ఈ సాధువు గుణియే, చిత్రగుప్తుడు గుణియే, గుణవంతుడే. చిత్రగుప్తుడు పేడని చూస్తున్నాడు, గోడకు అంటినటువంటి ఆ పిడికల దాన్ని చూస్తున్నాడు. సాధువేమో అమ్మాయిలో ఉన్నటువంటి ఆ యొక్క కళాకృతిని చూస్తున్నాడు. ఈశ్వరుడు ఎంత అద్భుతంగా ఈ సృష్టి రచన చేశాడు అని సృష్టికర్త గొప్పతనాన్ని చూస్తున్నాడు. అంతే. ఓ మాచారి, మొదటి కథ లోపల ఆ ధ్యానం నేర్పించినటువంటి అతనికి మరి అతను గురుగారు ఏం చెప్పారు? ఇప్పుడు ఉన్న విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు కొత్త విషయం తెలిసింది కదా పోలీసులకు. వాళ్ళకి ఏంటంటే ఎదురుగా కనబడతాయి కదా, వాళ్ళకి సాక్ష్యం కావాలి. పోలీసులు కాదు ఆచారి, ఇంకా మొదలు ప్రారంభం చేసిన ఒక కథ. గురుగారు నాకు ధ్యానం నేర్పండి అని వచ్చిన ఆ గురుగారు ఏం చెప్పారు? అప్పుడు ఏంటంటే నువ్వు పడుకునేటప్పుడు అన్ని విషయాలను వదిలేయాలి, మనసులో విషయాలు రాకూడదు. ఆలోచించుకుంటూ పడుకుంటే ఆ మెదడు అనేటువంటిది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంటది. కాబట్టి ఆ స్రావాలను విడుదల చేయదు. భగవంతుడు బయటనే అని చెప్పిండు కదా, బయటనే వదిలిపెట్టమని చెప్పిండు కదా గురువు గారు. వదిలిపెట్టమని చెప్పిండు. అందుకే తను చేయమని చెప్పిండే, నేను చనిపోతాను, చనిపోయినట్టుగా పడుకు నిద్రపోతాను. నిద్రపోవడం అంటే చనిపోవడం మాదిరిగా అన్ని వదిలేయి ప్రశాంతంగా నిద్రపోవని చెప్పి బయటనే విడిచిపెట్టి చెప్పులాగా అని చెప్తుండు. అంతే. బయట చెప్పులు ఎక్కడ వదిలేస్తావో ఆ ఆలోచనలన్నీ అక్కడ వదిలేసి వచ్చి పడుకో. అవును, తీసుకురాకూడదు. సరే, సమయం అయిపోతుంది. చాలా బాగుంది. నేనే మర్చిపోయాను, బయటకు వెళ్ళాలి. అది నడిపియండి. 153. ముందుకు నడిపియండి. ఎవరు తీసుకెళ్తున్నారు? తీసుకున్నాను. అయిపోయింది ఆచార్య సమయం. ఇక్కడ నాకు నేను బయట వచ్చాను. సరే, ధన్యవాదములు ఆచార్య ఓంప్రకాష్ గారికి. ఆధ్యాత్మిక విద్య జ్ఞానకంగా సత్య ప్రకాశము 7వ సముల్లాసంలో ఉన్నాము. బ్రహ్మాత్మకంగా పరమాత్మ తెలుసుకోకూడదు, యథార్థాన్ని తెలుసుకోవాలి అనేటువంటి లోతైనటువంటి జ్ఞానాన్ని ఒక శ్లోకం ద్వారా, న్యాయధరణ శ్లోకం ద్వారా చక్కగా వివరించారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరోసారి ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినండి. ప్రార్థన. ఈరోజు శుక్రవారం బాలరాజు గారు సంధ్య సంధ్య ప్రార్థన. ఓం. చేపిస్తున్నారండి బాలరాజు గారు? మరి ఉన్నట్లేదు కదండి, ఉన్నారా? కనిపించట్లేదు. వారి స్థానంలో ఇంకెవరైనా చేయించండి. ఓమాచార్య చేస్తాను. మీరు చేపిస్తారా? భాగ్యలక్ష్మమ్మ గారు చేయించండి. ఓకే. అంతే కాకుండా వెంబడి అందుకోవాలి. ఓం. భాగ్యలక్ష్మమ్మ గారు వైద్య